ఇక తెలంగాణలో ఎమ్మెల్యే కోట 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. మార్చి 30 నుంచి నామినేషన్లు మొదలు కానున్నాయి. మార్చి 20న పోలింగ్ జరగనుంది. అసెంబ్లీ బలాబలాల ప్రకారం 4 సీట్లు అధికార కాంగ్రెస్కు, 1 బీఆర్ఎస్కు దక్కనుంది. ఎమ్మెల్సీ షెడ్యూల్ రావడంతో అధికార పార్టీలో హీట్ పెరిగింది. ఇక ఎమ్మెల్సీల కోసం కాంగ్రెస్లో పోటీ తీవ్రంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డికి ఖచ్చితంగా అవకాశం ఉంటుందని టాక్. ఇక మాజీ మంత్రి షబ్బీర్ అలీ, అద్దంకి దయాకర్ కూడా రేసులో ఉన్నారు. బీసీలకు ప్రాధాన్యత ఇస్తారనే చర్చ కూడా సాగుతోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ శివ. తెలంగాణలో మరొక ఎమ్మెల్సీకి ఎన్నికలకు సంబంధించి మొత్తం సిద్ధమైంది. ఈ ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ కోటలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. మార్చి 3న నోటిఫికేషన్ రాబోతా ఉంది. మార్చి 29న మార్చి 20న పోలింగ్ జరగబోతా ఉంది. మొత్తంగా ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో ఒక 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. 5 ఎన్నికల స్థానాల్లో వాళ్ళ ఎమ్మెల్సీల పదవీకాలం ముగబోతోంది. ఇందులో ఇప్పుడు ఉన్నటువంటి 5లో మొత్తం కూడా బీఆర్ఎస్ వారికి సంబంధించి ఉన్నాయి. అందులో ఒకటి సత్యవతి రాథోడ్, మాజీ హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి మహమూద్ అలీ, అదే విధంగా షేర్ సుభాష్ రెడ్డిగా ఉన్నారు. ఇంకొక ఎమ్మెల్సీ వచ్చేసి షేర్ సుభాష్ రెడ్డి, రియాజ్ మిర్జా హసన్ ఉన్నారు. సో ఈ మొత్తంగా కూడా ఇప్పుడున్న పరిస్థితిలో ఎగ్గమలేషన్ ఈ 5 ఎమ్మెల్సీ స్థానాలు పదవీకాలం పూర్తవుతున్న నేపథ్యంలో ఈ షెడ్యూల్ కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. 3వ తేదీ నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. సో ఇప్పుడున్న లెక్కల ప్రకారం తర్వాత ఎన్నికలు ముగిసిన తర్వాత బలాబలాలు మారిపోయాయి. ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్ కు వచ్చి 65 మంది, అంటే కాంగ్రెస్ గుర్తుపైన, అదేవిధంగా 10 మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరిన వారు ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు 5లో 4 దక్కే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 1 బీఆర్ఎస్ దక్కనుంది. అయితే కాంగ్రెస్ కోటాలో మాత్రం ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ లో అధికారంలో ఉండడంతో ఆ ఎమ్మెల్సీ స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యంగా ఈ ఎమ్మెల్సీ అవకాశం ఎవరెవరికి వస్తుందని చెప్పేసి పార్టీ అంతర్గతంగా కావచ్చు, బహిరంగ కొంత చర్చ జరుగుతా ఉంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తుడు, స్నేహితుడు, ప్రస్తుతము తెలంగాణ ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డికి అవకాశం దక్కుతుంది. ఖచ్చితంగా అవకాశం ఉన్నట్టుగా ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కోటాలో వేం నరేందర్ రెడ్డికి ఇప్పటికే ఎమ్మెల్సీ స్థానం ఖరారైంది అని చెప్పేసి గాంధీ భవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇక మరొక విషయం వచ్చేసిందంటే ఇంకా జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నాడు, మొన్నటి లాస్ట్ టైం పట్టభద్రులు ఉన్నటువంటి. సో జీవన్ రెడ్డి కూడా తనకు ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందిగా, కొంత ఎమ్మెల్యే కోట ఇవ్వాల్సిందిగా పార్టీ హైకమాండ్ నుంచి, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ముందు విజ్ఞప్తి పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఇక మరొక మాజీ మంత్రి మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ కూడా తనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సిందిగా కూడా పార్టీ అధిష్టానం కోరుతున్నట్టుగా తెలుస్తుంది. వీరందరితో పాటుగా అద్దంకి దయాకర్ ఏదైతే లాస్ట్ టైం తుంగతుర్తి ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డాడు. చివరి నిమిషంలో టికెట్ తనకే వస్తుంది అనుకోని, కానీ తర్వాత టికెట్ కొంత అధిష్టానం బుజ్జగించింది. సీఎం రేవంత్ రెడ్డి బుజ్జగించడంతో సందర్భంలో అప్పుడే రేవంత్ రెడ్డి భవిష్యత్తులో మంచి అవకాశం కల్పిస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అద్దంకి దయాకర్ పేరు కూడా వినబడతా ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో బీసీల చుట్టూ రాజకీయం నడుస్తా ఉంది. కులగణన తర్వాత బీసీల నుంచి కొంత కాంగ్రెస్ పై కొంత వ్యతిరేకత, అంటే కులగణలో తమ పైన తప్పుడు నివేదిక వచ్చింది అని చెప్పేసి కొంత అసంతృప్తితో ఉంది. సో అసంతృప్తిని కవర్ చేసే ప్రయత్నంలో ఈసారి 2 కీలకమైన వ్యక్తులకు బీసీ తరఫున, అంటే బీసీ కోటాలో ఎమ్మెల్సీలు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా పార్టీలో చర్చ జరుగుతుంది. సో మొత్తం నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ లో ఈ ఎమ్మెల్సీలకు సంబంధించి పెద్ద ఎత్తున లాబింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నేతలు సీఎం రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా తనకు అనుకూలంగా ఉన్నటువంటి మంత్రులు ఢిల్లీ స్థాయిలో కూడా లాబింగ్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎమ్మెల్సీలకు సంబంధించి 2 ఎమ్మెల్సీ స్థానాలు పట్టభద్రులకు సంబంధించి, అదే విధంగా పట్టభద్రులు, అదేవిధంగా ఎమ్మెల్సీ టీచర్స్ ఉపాధ్యాయులకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి హడావిడి నడుస్తా ఉంది. పార్టీ పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడు లేనట్టుగా డైరెక్ట్ గా కేంద్ర మంత్రులు, సీఎం స్థాయి వ్యక్తులు, అంటే కాంగ్రెస్ బీజేపీ
చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికలపై ప్రచారం నిర్వహిస్తా ఉన్నాయి. దాదాపుగా 10 రోజుల నుంచి రాష్ట్రంలో ఆ రెండు పార్టీలకు సంబంధించిన పెద్ద జిల్లాల వ్యాప్తంగా ఇటు కరీంనగర్, ఉమ్మడి ఉత్తర తెలంగాణకు సంబంధించి పెద్ద ఎత్తున సభలు చేస్తూ పట్టభద్రులు ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇదే సందర్భంలో ఇప్పుడు ఈ ఎమ్మెల్యే కోటకు సంబంధించి ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా షెడ్యూల్ విడుదల కావడంతో తెలంగాణలో ఒకసారి రాజకీయాలు మరింత హాట్ గా మారాయి. ఈ ఎమ్మెల్సీలకు కేంద్రంగానే రాజకీయాలు తెలంగాణ రాజకీయాలు మలుపు తిరిగే అవకాశం కనబడుతోంది. అయితే ఇప్పుడు ఈ మరొక ముఖ్య విషయం ఏంటంటే కాంగ్రెస్ లో ఇప్పుడు ఉన్నటువంటి 4 ఎమ్మెల్సీలకు వచ్చే ఎవరైతే అవకాశం ఇస్తారో అందులో ఇద్దరికి ఖచ్చితంగా మంత్రి పదవి కూడా దక్కబోతోంది అని చెప్పేసి ఆ మంత్రి పదవులను బేరీజు వేసుకొని ఒక ఇద్దరిని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలను నామినేట్ చేసే అవకాశం ఉన్నట్టుగా పార్టీలో చర్చ జరుగుతోంది. ఆ ఇద్దరు వ్యక్తులు కీలకమైన వ్యక్తులు ఎవరా అని పార్టీలో అప్పుడే చర్చ జరుగుతోంది. అందులో ఒకటి వేం నరేందర్ రెడ్డి, మరొకటి మాత్రం బీసీ వ్యక్తి, ఇంకా ఎవరైనా మైనార్టీ నాయకుడా, మైనార్టీ కోటానా లేకుంటే బీసీకి సంబంధించిందా, ఈ ఇద్దరిలో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. సో మొత్తంగా కాంగ్రెస్ లో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కొంత హడావిడి మొదలైంది. అప్పుడే ఈ పెద్ద ఎత్తున లాబింగ్ స్టార్ట్ చేస్తున్నారు. మరొక వైపు బీఆర్ఎస్ కు వచ్చేసి బీఆర్ఎస్ లో మాత్రం గతంలో వన్ సైడ్ క్లీన్ స్వీప్ చేసింది ఎమ్మెల్సీ అన్ని స్థానాల్లో. కానీ ఇప్పుడు కొంత ఆ పార్టీకి సంబంధించి అసెంబ్లీలో పూర్తిగా బలం తగ్గిపోయింది. ప్రస్తుతం కేవలం 29 ఎమ్మెల్యేలకు పరిమితమయ్యారు. అంటే గతంలో 28 ఎమ్మెల్యేలకు ప్రస్తుతం ఉంది. దాంట్లో అయినా ఒక ఎమ్మెల్సీ దక్కే అవకాశం ఉంది. ఆ బీఆర్ఎస్ తరఫున పెద్ద ఎత్తున లాబింగ్ ఉన్నప్పటికీ పార్టీలో ఎప్పుడైతే పార్టీకి చాలా విధేయతంగా ఉండి పార్టీని మొదటి నుంచి నమ్ముకున్న వారికి అవకాశం దక్కే తెలుస్తోంది. అందులో ఇప్పుడున్న ఆల్రెడీ సత్యవతి రాథోడ్కు మరోసారి అవకాశం దక్కనుంది అని చెప్పేసి పార్టీ అంతర్గతంగా జరుగుతోంది. ఎందుకంటే సత్యవతి రాథోడ్ చాలా ఏళ్లుగా అంటే అప్పుడు గతంలో టీడీపీ ఉన్నప్పుడు బీఆర్ఎస్ వచ్చినప్పటి నుంచి పార్టీకి విధేయతంగా వస్తుంది. మంత్రి పదవి తీసుకుని అలాగే రాధాకృష్ణ ఇప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వచ్చిన నేపథ్యంలో మరికొంతమంది వస్తారని కాంగ్రెస్ నేతలు ప్రకటనల నేపథ్యంలో ఏంటి 5వ స్థానానికి కూడా కాంగ్రెస్ పోటీ చేయొచ్చు అనేటటువంటి ఊహాగానాలు వస్తున్నాయి కదా, ఎంతవరకు వాస్తవం ఉందనుకోవచ్చు, ఎంతవరకు నిలబడొచ్చు, బీఆర్ఎస్ ఆ స్థానం కూడా రాకుండా చేయడానికి కాంగ్రెస్ ఏమైనా ప్రయత్నించొచ్చా? ఖచ్చితంగా గతంలో బీఆర్ఎస్ సంబంధించి ఉన్న నాయకులు గతంలో కాంగ్రెస్ అనుభవం దృష్ట్యా అట్లాంటి అవకాశాలు లేకపోలేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఒక 10 మంది ఎమ్మెల్యేలు మాత్రం బీఆర్ఎస్ నుంచి కొంత కాంగ్రెస్ తెలిపితే, ఎందుకంటే మద్దతుకి ఇప్పటికే కాంగ్రెస్ దగ్గర బీఆర్ఎస్ నుంచి పోయిన 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారికి తోడుగా మరొక 10 మంది వస్తే మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో ఓ సంచలనం నమోదవుతుంది. అదేవిధంగా బీఆర్ఎస్ కి సంబంధించి కొద్దిగా షాక్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే పార్టీ అప్రమత్తమై బీఆర్ఎస్ నుంచి కూడా కొంత పూర్తి స్థాయిలో దీన్ని దృష్టి పెట్టింది. ఉన్న ఎమ్మెల్సీని కాపాడుకోవాలి. ఒకవేళ ఎమ్మెల్సీ గెలిచిన వారిని కూడా పార్టీ కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉంది. చేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ఇచ్చే టికెట్ ఎవరైతే ఎమ్మెల్సీ కోటాలో నామినేట్ చేసే వ్యక్తిని పార్టీకి పూర్తి స్థాయి విధేయత, అదేవిధంగా కేసీఆర్ పార్టీకి లైన్ లో ఉండే వ్యక్తిని నామినేట్ చేసే అవకాశం కనబడుతుంది. అందులో మొదటి అవకాశంగా సత్యవతి రాథోడ్ కనిపిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే పార్టీ కాంగ్రెస్ నుంచి వచ్చే ప్రజలను తట్టుకొని పార్టీలో కొనసాగే బీఆర్ఎస్ వైపు ఉండేటట్టే వ్యక్తి ఎమ్మెల్సీగా ఉంటే బెటర్ అని భావిస్తుంది. అదే సందర్భంలో కాంగ్రెస్ కూడా కొంత వ్యూహాలకు పదును పెట్టే అవకాశం కనబడతా ఉంది. గత అనుభవాల దృష్ట్యా అంటే గతంలో కాంగ్రెస్ కు సంబంధించి బీఆర్ఎస్ మమ్మల్ని టార్గెట్ చేసింది, మాలో ఉన్న ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను వన్ సైడ్ గా లాక్కెళ్ళింది, మనం చాలా రాజకీయంగా కొద్దిగా దెబ్బతీసింది. సో దీన్ని ఖచ్చితంగా కౌంటర్ గా చేస్తామనే ఆలోచన కూడా పార్టీలో కొంతమంది మనం 5వ క్యాండిడేట్ ను పెడితే బాగుంటుందా, 5వ క్యాండిడేట్ పెడితే కూడా కొంత బీఆర్ఎస్ ను కౌంటర్ ఇవ్వచ్చు, దెబ్బతీయవచ్చు అనే ఆలోచనలో కూడా కొంతమంది నేతలు ఉన్నారు. కానీ పార్టీ అధిష్టానము అదేవిధంగా ఢిల్లీకి సంబంధించి కొంత నిర్ణయం తీసుకొని 5వ వ్యక్తిని నిలబెడితే ఇలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పాలిటిక్స్ లో నైతికత అనే ఒక అంశం తెరపైకి వస్తుంది. దాన్ని ఎంతవరకు వీళ్ళు ప్రస్తుతం ఎమ్మెల్యేలో ఇంకో క్యాండిడేట్ ను పెడితే అప్పుడు ఎలా ఉంటుంది, పోటీకి నిలిపితే అప్పుడు ఎన్నికలు తప్పనిసరి అవుతుంది. అదే జరిగితే మాత్రం రాష్ట్ర రాజకీయాలు రసవత్తరం జరగడం ఖాయము, మరో మలుపు తిరగడం ఖాయం. సో ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి బీఆర్ఎస్, ఎమ్మెల్యేలను లాగే ప్రయత్నము, ఎమ్మెల్యేలను ఆకర్షించే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉంటుంది. అదే జరిగితే మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారుతుంది. అంటే మార్చి 3వ తేదీ నుంచి కూడా మొత్తం రాజకీయాలు మొత్తము ఈ యొక్క ఎమ్మెల్సీ అసెంబ్లీ కోటకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల వైపే నడిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ పట్టభద్రులతో ఉపాధ్యాయులు ముగుస్తుంది. నెక్స్ట్ మార్చి మొత్తం కూడా ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల చుట్టే తిరుగుతూ ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో మొత్తం కూడా ఎమ్మెల్సీ ఎన్నికల చుట్టే రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. సో అందులో భాగంగా ఇప్పుడు మరొక అసెంబ్లీకి సంబంధించి కొంత ఆసక్తికరంగా మారబోతున్నాయి. పాలిటిక్స్ ఎలా ఉండబోతుంది. అయితే పార్టీలు కూడా
ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఎవరు నామినేట్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే కాంగ్రెస్ లో కొంత అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది. ఎవరికి వచ్చినా మిగతా వారు బహిరంగంగానే ఓపెన్ గానే కొంత కామెంట్ చేసే అవకాశం ఉంది. సో ఇవి అన్నిటిని కూడా కాంగ్రెస్ ఎలా డీల్ చేస్తుంది, ఎవరికి అవకాశం ఇస్తుంది, అవకాశం రాని వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక పార్టీలో చర్చ జరుగుతోంది. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. వన్స్ ఇక్కడ పట్టభద్రులకు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ముగియగానే సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అవకాశంలో భాగంగా ఎవరికి ఫైనల్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరు, ఎందుకంటే కేవలం 3వ తారీఖు నోటిఫికేషన్ విడుదలవుతుంటే 10 నుంచి నామినేషన్ ముగుస్తుంది, 10 వరకు. సో ఆ లోపే క్యాండిడేట్లను ప్రకటించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన అధిష్టానంతో సంప్రదింపులు జరిగిన తర్వాత ఫైనల్ గా ఈ పేర్లు ప్రకటించే అవకాశం జరుగుతా ఉంది, అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది భవిష్యత్తులో తెలంగాణలో ఒక ఆసక్తికర మలుపు తీయడం ఖాయంగా కనిపిస్తోంది. శివ. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్ యూ.